అనకాపల్లి జిల్లా దేవరపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. లంచం తీసుకుంటూ ఓ వీఆర్ఓ ఏసీబీకి చిక్కారు. రైతు పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసే విషయంలో వీఆర్ఓ లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పెదనందిపల్లి గ్రామానికి చెందిన రైతు వేచలపు సూర్యనారాయణ వద్ద లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీఆర్ఓను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. న్యారాపల్లి తహసీల్దార్ ఆఫీస్కి సంబంధించినటువంటి వీఆర్ఓ పెమ్మాలమండ గ్రామంలో పనిచేస్తున్నట్టు గ్రామ సచివాలయంలో సదరు వీఆర్ఓ ఈరోజు 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మాకేంటంటే ఈ పెదనందిపల్లి గ్రామానికి చెందినటువంటి కంప్లైంట్ వచ్చి మా కంప్లైంట్ చేశారు. ఏమని, వాళ్ళ తాలూకా బ్రదర్ ఇన్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్నగారు చనిపోయారు. అంటే కంప్లైంట్ తాలూకా మేనమామ అత్తయ్య గారు చనిపోయారు. వాళ్ళ అబ్బాయికి వాళ్ళ తాలూకా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో సర్వే నంబరు 2210లో 2 ఇది ఎమ్మన్నమంది గ్రామానికి సంబంధించింది దేవరాపల్లి మండలం. అందులో 36 సెంట్లు ఒకటి, 18 సెంట్లు ఒకటి. తల్లిదండ్రులు చనిపోయిన కారణంగా కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకు పేరు మీద మ్యుటేషన్ చేయాలి. ఆ మ్యుటేషన్ చేయడానికి అతను గత నెల అప్లై చేసుకున్నాడు. అప్లై చేసిన తర్వాత కొన్నాళ్ళు తాత్సారం చేశాడు, డబ్బులు ఇవ్వలేదు. తర్వాత ఏం చేశాడంటే వర్క్ కంప్లీట్ చేసేసి ఇంకా ఇతనికి సంబంధించినవి అతనికి సంబంధించినవి కూడా మరికొన్ని భూములు మ్యుటేషన్ చేయవలసి ఉన్నది. అవి ఇంకా అప్లై చేయలేదు. కానీ ఇవి కంప్లీట్ చేసేసి నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా, ఎటువంటి పరిస్థితిలో ఇవ్వకపోతే ముందు కూడా చేయాల్సింది కూడా ఆపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈ వర్క్ కంప్లీట్ చేసిన దానికి రివార్డుగా 20,000 రూపాయల లంచం ఈ దినం తీసుకుంటుండగా మేము కంప్లైంట్ నుంచి అతను డబ్బులు అందుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పెమ్మాలమండ గ్రామానికి చెందిన వీఆర్ఓ న్యారాపల్లి తహసీల్దార్ ఆఫీస్కి సంబంధించి